నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని వినాయక్ నగర్ ప్రాంతంలో శనివారం సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా ఉదయ్ శర్మ పంతులు ఆధ్వర్యంలో సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణ వేడుకలను అయ్యప్ప స్వాములచే అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. అలాగే అయ్యప్ప స్వాములచే పడిపూజ కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పూజలు భజనలు నిర్వహించారు. అలాగే అయ్యప్ప స్వాములకు భక్తులకు భిక్ష కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏసీపీ శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ వెంకటనారాయణ దంపతులు, పట్టణ సీఐ వెంకటనారాయణ, కౌన్సిలర్ దాము, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించడం జరిగింది. ఆడవాళ్ళు అంటే వయసు మీరిన వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని మనం వెళ్తున్నాం. శ్రీమాత్రే నమః. స్వామి శరణం. బోధన్ పట్టణంలో వినాయక నగర్ కాలనీలో ఈరోజు మాఘమాసము శుద్ధ షష్ఠి అంటే సుబ్రహ్మణ్య షష్ఠి. ఈరోజు ప్రత్యేకత ఏంటంటే సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క అవతరణ దినోత్సవం. అంటే స్వామివారు అవతరించారు ఈరోజు కాబట్టి ఈరోజు విశేషంగా ఇక్కడ స్వాముల యొక్క సన్నిధానం వద్ద, దీక్షాపరుల యొక్క సన్నిధానం వద్ద విశేషంగా సుబ్రహ్మణ్య స్వామి యొక్క కళ్యాణోత్సవం అంటే వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క కళ్యాణోత్సవం విశేషంగా ఘనంగా జరిగింది. దీనికి భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఆ స్వామివారి యొక్క కృపకు పాత్రులైనారు. ఇలా ఈ ప్రతి సంవత్సరం మేము ఇది చేస్తున్నాం. ఇది 3వ సంవత్సరము. అలానే భక్తులు ప్రతి సంవత్సరం కూడా పెరుగుతూ ఆ స్వామివారి యొక్క కళ్యాణోత్సవ వీక్షణ కోసమే వచ్చి ఆ దర్శనార్థం స్వామివారి యొక్క కృపకు పాత్రలు అవుతున్నారు. అలానే ఈరోజు ఈ యొక్క షష్ఠి విశేషపూర్వకంగా అందులో శనివారం రావడం వల్ల ఈరోజు కళ్యాణోత్సవంతో పాటు స్వామివారు అక్కడ అయ్యప్ప స్వామివారి యొక్క పడిపూజ కూడా నిర్వహించి భక్తులందరికీ అన్నప్రసాద వితరణ కూడా నిర్వహించడం జరిగింది. దీనికి భక్తులందరూ వాళ్ళు మనస్ఫూర్తిగా సహకరించి కళ్యాణోత్సవంలో తర్వాత అన్నప్రసాదంలో సహకరించి అందరూ కూడా కొంతమంది ధనం రూపంలో, కొంతమంది వస్తు రూపంలో ఈ అన్నప్రసాదాన్ని ఆగకుండా, ఈ కళ్యాణోత్సవం ఆగకుండా భక్తులందరూ సహకరించారు. మా దగ్గర ఉన్న పురోహితులు కావచ్చు, భక్తులు కావచ్చు, స్వాములు కావచ్చు, దీక్షాపరులు, అయ్యప్ప స్వాములు తర్వాత ఇక్కడ అందరూ కూడా సహకరించి మాకు ఈ కళ్యాణోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించడానికి మాకు సహకరించారు. కాబట్టి వాళ్ళందరికీ అలానే బోధన్ పట్టణ ప్రజలందరికీ కూడా ఆ స్వామివారి యొక్క కృపా కటాక్షాలు, అయ్యప్ప స్వామివారితో పాటు సుబ్రహ్మణ్య స్వామివారి యొక్క కృపా కటాక్షాలు కూడా ఉండి ఈ బోధన్ పట్టణం సుభిక్షంగా ఆనందమయంగా వర్ధిల్లాలని చెప్పేసి కోరుతున్నాను. స్వామి శరణం. శ్రీమాత్రే నమః. జై శ్రీరామ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.